హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఎప్పుడూ చేసుకునే దోశ కాక కొంచెం డిఫరెంట్గా ఎలాంటి పప్పులు వేయకుండా టేస్టీ అండ్ హెల్దీ కీరా దోశతో దోశ ప్రిపేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్ నేను ఇక్కడ 1 కప్ రైస్ తీసుకున్నానండి. 2-3 టైం బాగా వాష్ చేసుకుని 4 అవర్స్ లేదా ఓవర్ నైట్ అయినా నానబెట్టుకోవాలి రైస్. నేను ఇక్కడ ఒక కీరా దోసకాయ తీసుకున్నానండి. వాష్ చేసుకొని ఫిల్ రిమూవ్ చేసుకోవాలి. చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. దోసకాయ పీసెస్ అన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 2 గ్రీన్ చిల్లీస్, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5-6 అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఓవర్ నైట్ నానబెట్టుకున్న రైస్ అండి. మిక్సీ జార్ తీసుకొని రైస్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో కీరా దోస పీసెస్ యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు, గ్రీన్ చిల్లీస్ పీసెస్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో వాటర్ ఏం యాడ్ చేసిన అవసరం లేదు ఫ్రెండ్స్. పిండిని వేరే బౌల్లో యాడ్ చేసుకోవాలి. కప్ పల్లీలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయిపోయాయండి. వేరే ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసి ఆనియన్తో ఇలా మొత్తం అప్లై చేసుకోవాలి ఆయిల్. దోశ పిండిలో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దోశ వేసేసుకోవడమే ఫ్రెండ్స్. అప్లై చేసుకొని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి దోశ. దోశ ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలి. పల్లి చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నేను ఇక్కడ తాలింపు వేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీస్, కరివేపాకు లీవ్స్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిపోయిందండి. పల్లీ చట్నీ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. టేస్టీ పల్లీ చట్నీ అండ్ దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ దోశ చాలా బాగుంటుంది. హెల్దీ కూడా. చాలా సింపుల్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎలాంటి పప్పులు వేయకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది దోశ. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని
ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.